పెళ్ళాము లీకరింది నువ్వు అదేంటి లాస్ట్ చెబుతుంది 6 మంది కోడాళ్ళు సంపాది కోడాలి కదా నేను అట్లే అనుకుంటే ఎట్లా నేను చెప్పలా ఎలా నాకు అమ్మాలిసు అంబలి ఎలా నేను చీటికి మాట చెప్పేకెళ్ళలేదప్ప ఎలా నేను డేట్ అయినా నీ పొద్దున్న ఈ పొద్దు నీ బర్త్డే డేట్ ఏనో నిజమే అదే మా ఊర్లో బస్ స్టాండ్ లో 4 పండ పెట్టి పేక్ కోసారు అడ్డడ్డం కేకు అది కేకు పేక్ కాదు మత్రి కోపించుకొని మన ఆసుపత్రికి పోయి కుట్లు వేపించుకొని ఇటుకు వచ్చింది నేను ఏంటికి పేక్ బావా కేకు కేకు 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు కలిగిన సిన్నాగిరెడ్డి ఎన్ని దినాలు మేలుకోండవు లెక్కకి దిన్నము మేలుకుంటున్నాం మేము అందుకే నీకు అర్థమైంది ఎలా మాకే 3 పడుకుంటాను నిద్రపోయేవాళ్ళకి మాకేమిటి బిడ్డలో అది అట్లా కాదు మురుకులా మేము రేపుట్లో రాజ్య పరిపాలన చేస్తుంటాము అప్పుడు లేచింటాం 5 బిడ్డలంతా నీ ఎక్కుతున్నారా అమ్మ ఎక్కుతున్నారా ఈ ఊర్లో ఉన్న మగవాళ్ళకి అట్లా ఉన్నారు అడిగింది చెప్పి మంత్రి నీ చిన్న కొడుకు బొగ్గిలు నీ ఎక్కలేదంటున్నా ఇంకెట్లుందా నాకు ఎట్టిందంట అంటే నీ మీద జాసుతో సాకుతా ఉన్నాను అందువల్ల బొగ్గిలు తట్టుకొని మెత్తుకొని నాకు అట్లా అయింది మూర్ఖుడా మరి దీని సాలక పాల్గొండ రాజ్యమునగా ధర్మ పరిపాలన అవును తండ్రి ధర్మ పరిపాలన వల్ల ప్రజలని సుఖములుగా ఉన్నారు మహామంత్రి ఎవరీతిగా తండ్రి మహామంత్రి అంగ వంగ కలింగ కాశ్మీర బొబ్బర మగధ కుశల సఖీపర రేపాల భూపాల ఈ మధ్య దేశములలో కుశలముగా ఉన్నారా మహామంత్రి దబ్బరు గబ్బుని కందరు కళ్ళమ్మనికి తప్పని కత్తరు గబ్బారు పలుకోని మని కల పురుగు తల పురుకో నాకు పిడిచేసి వచ్చింది అట్లా నేనేమో చెప్తున్నావు నువ్వేమో చెప్తున్నావు నాకు అర్థం అంగ వంగ కలింగ కాశ్మీర బొబ్బర మగధ కుశల సఖీపర రేపాల భూపాల ఈ మధ్య దేశములలో సుఖమసేమగా వర్ధిల్తున్నాయా మహామంత్రి ఇప్పుడు ఒప్పుకుంటున్నా నిన్నే ఏంది నాకు చెప్పేది రాకపోయినా నువ్వు బాగా చెప్తావు కాబట్టి ఒప్పుకుంటే మీకే మాకు పుట్టానప్ప మంత్రి తెలిపి దానికి తిరుము చెప్పు మహామంత్రి ఏవా నెలకు 3 విత్తవా నెలపైన కురసి పంట పైరులు వృద్ధి చెంది 6000 గోవుల పిదప ఆనంద భక్తులయ్యి మహామంత్రి 6000 గోవుల పిదప ఆనంద భక్తులయ్యి పులిమేక ఒక్క చోటున నీళ్లు తాగి ఒక్క చోటున ప్రవలించినాయా ఒక్క చోటున ప్రవలించినాయా